సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నారా లోకేష్ పాదయాత్ర చేశాడు. యువగళం పేరుతోటి. బ్రహ్మాండంగా జనం యొక్క అభిమానం పొందాడు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ మంత్రిగా అయ్యి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతోటి నారా లోకేష్‌లో అభిమానులందరూ ఈరోజు ఆయన ఎందుకు డిప్యూటీ సీఎం కాకూడదు? మావోడికి లేని అర్హత ఏమున్నది? అన్న ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఇద్దరు డిప్యూటీ సీఎంలు గతంలో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఎందుకు ఉండకూడదు? చంద్రబాబు నాయుడు ఎందుకు అట్లా పక్కన పెడుతుండన్న ఒక ప్రశ్న వస్తున్నది. కారణం ఏందంటారు? ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అనేటువంటి చాలా ఎక్కువేం కాదు. ఆయన స్థాయికి అది పెద్ద హోదా విషయం ఏం కాదు. లోకేష్ మంత్రి ఉన్నాడంటే అతనికి ఏం తక్కువ స్థాయి ఏం కాదు. డిప్యూటీ సీఎం వాళ్ళందరూ, నేను పచ్చిగా చెప్పాలంటే వాళ్ళందరూ ఒకళ్ళు ఒకళ్ళు పిసుకుంటున్నప్పుడు మనకి ఎందుకండి? వాళ్ళు చాలా ప్రేమగా పవన్ అన్న అని ఇతను అంటాడు. అతను ఆయన రాజకీయాలు మీకు తెలియదు సార్. ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు రాజకీయాల్లో. మీకు ఇక్కడ మీకు వాళ్ళిద్దరు మ్యాటర్ నాకు పూర్తిగా పర్సనల్ గా తెలుసు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఏం ఫీల్ అవుతాడంటే, ఎందుకు వచ్చిన కూడా బాబు వీళ్ళతో ఉంటే బాగుంది, మనకి పవర్ ఎంజాయ్ చేస్తున్నాం, మనం అనుకున్న సీట్లు ఇచ్చారు, వీళ్ళతో ఉండడం వల్ల 100% గౌరవం దక్కుతుంది, దర్జాగా ఉన్నాం, టీడీపీ తాలూకు మొత్తం శ్రేణులు అందరూ మాకు పనిచేశారు. టీడీపీ వాళ్ళు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ గారు మనతో ఉండటం వల్ల వాళ్ళ శ్రేణులు అందరూ మనకు పనిచేశారు, మనకి బాగా పని జరిగింది. ఇద్దరు సమవుజ్జులే. తిని కూట్లో మొన్న ఎందుకు పోసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి లాంటి అయితే పోసుకుంటాడు, కానీ వీళ్ళు పోసుకోరు. లోకేష్ కి ఇస్తే మన్ను ఎట్లా పడుతుంది అనేది ఇప్పుడు జనం యొక్క ప్రశ్న. అవునండి. లోకేష్ డీసీఎం ఇవ్వకపోతే వచ్చిన నష్టమే ఉంది. ఇప్పుడు అతను ఇప్పుడు డిజర్వ్డ్ క్యాండిడేట్ కదా. అవునండి. మీకు పదవి అలంకారం అనుకుంటే అతను ఏం కావాలి? అతనికి సీఎం హోదాలో ఉన్నాడు. అతను ఒక రకంగా అతను అనుకున్న జరుగుతుంది కదా. ఎవడన్నా ఏమనుకుంటాడంటే అర్హత లేనివాడు, ఇప్పుడు ముఖం మీద, ఇప్పుడు నా పేరు శ్రీనివాసరావు అని మీకు తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం నాకు ఏంటండి? మీకు కూడా తెలవట్లేదు అనుకోండి, ఓటు రాసుకుని వెళ్తాం ఇక్కడ, ఆయనకు అవసరం లేదు. ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన గౌరవం ఇవ్వాలంటే ఇంకో పక్కన మళ్ళీ పక్కన పెట్టకూడదు ఇంకొకళ్ళు ఎవరినైనా. ఆ మర్యాద ఆయనకి ఇవ్వాలా. ఎందుకంటే రాష్ట్రం పట్ల స్పందించి ఆయన 2-3 ఏళ్ల క్రితమే చెప్పాడు, నేను ఓట్లు చేయాలనేవాడిని ఎలా గెలుతో చూస్తానండి. అతను శపథం నెరవేర్చారు. టీడీపీ సహకరించింది, వాళ్ళు సహకరించారు. ఈ మధ్యలో మిఠాయి పొట్టల్లాగా అటు ఇటు చూసి పొట్టలు పట్టుకుపోరు బీజేపీ వాళ్ళు.